మేడారం మాస్టర్ ప్లాన్ పనులను ఆర్&బికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పనులకు ఇప్పటికే దేవాదాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. మాస్టర్ ప్లాన్ పనులు ఈ శాఖ ఆధ్వర్యంలోనే జరగాలి. అయితే అనూహ్యంగా పనుల బాధ్యతను ఆర్&బికి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. మేడారం మాస్టర్ ప్లాన్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వర్క్స్ కు సంబంధించి పనుల పర్యవేక్షణ బాధ్యతను రోడ్లు భవనాల శాఖకు అప్పగించింది. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న అన్ని ఫైల్స్ వెంటనే ఆర్&బి శాఖకు అప్పగించాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం అభివృద్ధి కోసం రాష్ట్ర సర్కారు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అమ్మవారి గద్దెలు ప్రాకారం మార్చాలని నిర్ణయం తీసుకుంది. మేడారం జాతరలో ప్రధాన భాగమైన తల్లుల గద్దెల ఏరియా రూపురేఖలు మార్చనుంది. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గద్దెల ఏరియాను విశాలంగా తీర్చిదిద్దబోతోంది. గద్దెల చుట్టూ ఇప్పటి వరకు ఉన్న 4 గేట్లకు అదనంగా మరో 4 గేట్లు పెంచి మొత్తం 8 ద్వారాలు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 8 గేట్లకు పూజారుల వంశాల చరిత్రను ప్రతిబింబించేలా ఆర్చిలు నిర్మించనున్నారు. మాస్టర్ ప్లాన్ పనుల కోసం దేవాదాయ శాఖ తరపున 101 కోట్లు రిలీజ్ చేశారు. మేడారం మాస్టర్ ప్లాన్ పనుల కోసం దేవాదాయ శాఖ తరపున టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు టెండర్లు స్వీకరించారు. ఈ పనుల బాధ్యత దేవాదాయ శాఖదే అయినప్పటికీ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పనులు చేసే బాధ్యతను ఆర్&బి శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు సంబంధించిన రికార్డులను వెంటనే అప్పగించాలని దేవాదాయ శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు.